మార్కు సువార్త 11 నుండి 16 అధ్యాయాల వివరణాత్మక సారాంశం. మార్కు సువార్తలో 11 నుండి 16 అధ్యాయాలు యేసు జీవితంలో చివరి, అత్యంత కీలకమైన వారంలోని సంఘటనలను వివరిస్తాయి. ఈ భాగాన్ని 3 ప్రధాన విభాగాలుగా విభజించవచ్చు: సేవకుని త్యాగం, తీర్పు, శిలువ, మరణం మరియు సేవకుని విజయం. ఈ ఘట్టాలు కేవలం చారిత్రక సంఘటనలు మాత్రమే కావు, అవి మానవాళి రక్షణ కోసం యేసు చేసిన అద్భుతమైన ప్రేమ, వినయం మరియు త్యాగానికి నిలువుటద్దం. సేవకుని త్యాగము. యెరూషలేములోనికి విజయవంతమైన ప్రవేశం. సోమవారం యేసు తన శిష్యులతో యెరూషలేముకు ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన ఒక గాడిద పిల్లను తీసుకురమ్మని వారిని పంపిస్తాడు. ఈ సంఘటన ఒక ప్రత్యేకమైన ప్రవచనాన్ని నెరవేర్చింది. జెకర్యా గ్రంథంలో రాజు గాడిదపై యెరూషలేములోకి ప్రవేశిస్తాడని వ్రాయబడింది. ప్రజలు తమ దుస్తులను మరియు తాటి కొమ్మలను మార్గంలో పరచి, హోసన్నా, ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక అని నినాదాలు చేశారు. హోసన్నా అనే హెబ్రీ పదం గ్రీకులో కూడా అదేవిధంగా ఉపయోగించబడింది. దీని అర్థం రక్షించు లేదా ఇప్పుడే మమ్మల్ని రక్షించు. ఇది మెస్సియ రాకడకు ప్రజల ఉత్సాహాన్ని మరియు ఆశను సూచిస్తుంది. అంజూరపు చెట్టును శపించడం. సోమవారం యెరూషలేములోని ఆలయంలోకి ప్రవేశించిన తరువాత యేసు దానిని పరిశుభ్రం చేస్తాడు. మార్కు సువార్తలో ఈ సంఘటనకు ముందు అంజూరపు చెట్టును శపించిన వృత్తాంతం కనిపిస్తుంది. యేసు ఆ చెట్టు వద్దకు ఆకలితో వెళ్ళినప్పుడు దానిపై ఆకులు మాత్రమే ఉన్నాయి, కాని పండ్లు లేవు. అప్పుడు ఆయన, ఇక మీదట ఎన్నడూ ఎవరూ నీ పండ్లు తినరు అని శపిస్తాడు. ఇది ఇశ్రాయేలు ఆధ్యాత్మిక స్థితికి ఒక ప్రతీక. ప్రజలు దేవుని నియమాలను పాటిస్తున్నట్లు పైకి కనిపించినా వారి జీవితాల్లో నిజమైన భక్తి అనే ఫలం లేదు. అందుకే యేసు వారిని శిక్షించాలని ప్రతీకగా ఆ చెట్టును శపించాడు. మంగళవారం ఉపదేశాలు. మంగళవారం యేసు బోధనలకు అంకితం చేయబడిన రోజు. ఆయన అనేక ముఖ్యమైన విషయాలపై మాట్లాడాడు. విశ్వాసం. ఒక వ్యక్తికి విశ్వాసం ఉంటే అతను పర్వతాన్ని కదిలించగలడని యేసు వివరించాడు. ప్రార్థనకు జవాబు పొందడానికి పూర్తి విశ్వాసం ఎంత ముఖ్యమో ఇది నొక్కి చెబుతుంది. ఆయన అధికారం. మతపెద్దలు యేసు అధికారాన్ని ప్రశ్నించినప్పుడు ఆయన వారిని యోహాను బాప్తిస్మము గురించి అడిగి వారు జవాబు చెప్పలేకపోయినందున తాను కూడా తన అధికారం గురించి చెప్పనని సమాధానమిచ్చాడు. ఇది యేసు జ్ఞానాన్ని మరియు దైవిక అధికారాన్ని ప్రదర్శిస్తుంది. యూదుల జాతీయ రాజ్యం. కీసర పన్ను గురించి ప్రశ్న వచ్చినప్పుడు కైసరువి కైసరుకు, దేవునివి దేవునికి చెల్లించండి అని యేసు జవాబిస్తాడు. ఈ మాట మానవ ప్రభుత్వాలకు విధేయత చూపడం మరియు దేవునికి ఆధ్యాత్మిక విధేయత చూపడం మధ్య సమతుల్యతను నేర్పింది. పునరుద్ధానం. సద్దూకయ్యులు పునరుద్ధానం గురించి ఒక గందరగోళ ప్రశ్న అడిగినప్పుడు యేసు వారికి పునరుద్ధానంలో వివాహం ఉండదని, మనుషులు దేవదూతల్లా ఉంటారని స్పష్టం చేస్తాడు. గొప్ప ఆజ్ఞ. ఒక శాస్త్రి యేసును అన్నిటికంటే గొప్ప ఆజ్ఞ ఏదని అడిగినప్పుడు ఆయన, నీ దేవుడైన ప్రభువును నీవు నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ శక్తితో ప్రేమించాలి మరియు నీ పొరుగువానిని నిన్నువలనే ప్రేమించాలి అని చెప్పాడు. షెమా అనే హెబ్రీ పదం గ్రీకులోకి అనువదించబడింది. ఇది దేవుని ఆజ్ఞను వినడానికి మరియు పాటించడానికి ఒక పిలుపు. ఆయన దైవత్వం. దావీదు తనను తాను మెస్సియగా పిలుచుకున్నాడు, కాని తనను తాను దేవుని కుమారుడిగా పిలవలేదు. ఇది యేసు దైవత్వాన్ని సూచిస్తుంది. గర్వం మరియు ఇచ్చుట. యేసు శాస్త్రుల గర్వం గురించి, వితంతు ఇచ్చిన 2 కాసుల గురించి మాట్లాడాడు. ఇది దేవునికి ఇచ్చే విరాళం విలువను దాని పరిమాణంతో కాకుండా ఇచ్చే వ్యక్తి యొక్క త్యాగంతో కొలుస్తామని నొక్కి చెబుతుంది. భవిష్యత్తు. ఆలివ్ కొండపై యేసు భవిష్యత్తులో జరగబోయే విపత్తుల గురించి మరియు అంత్యదినాల గురించి ప్రవచిస్తాడు. ఆయనకు తైలాభిషేకం. బుధవారం బెతనియాలోని ఒక వ్యక్తి ఇంట్లో యేసు విందులో ఉన్నప్పుడు ఒక స్త్రీ అమూల్యమైన అత్తరును ఆయన తలపై పోస్తుంది. శిష్యులు ఆమెను విమర్శించినప్పుడు యేసు ఆమెను సమర్థిస్తూ ఆమె తన మరణానికి మరియు సమాధికి ఆయనను సిద్ధం చేసిందని చెప్పాడు. ప్రభురాత్రి భోజనం మరియు అప్పగింత. గురువారం రాత్రి యేసు తన చివరి రాత్రి భోజనంలో తన శిష్యులతో కలిసి పాల్గొంటాడు. ప్రభురాత్రి భోజనం ఏర్పాటు. యేసు శిష్యులతో పస్కా పండుగకు సిద్ధం కావాలని చెప్తాడు. ఈ సందర్భంగా ఆయన ఒక వ్యక్తిని పంపి ఆ వ్యక్తి ఇంట్లో ప్రభురాత్రి భోజనం ఏర్పాటు చేయమని కోరతాడు. చివరి రాత్రి భోజనం. ఈ భోజనంలో యేసు తన శరీరానికి రొట్టెను, తన రక్తానికి ద్రాక్షారసాన్ని ప్రతీకగా ఉపయోగిస్తాడు. ఇది క్రీస్తు మరణం మరియు పునరుత్థాన జ్ఞాపకార్థం.
క్రైస్తవులు ఇప్పటికీ జరుపుకునే ప్రభురాత్రి భోజనానికి ఆధారం. గెత్సెమనే తోట. భోజనం తర్వాత యేసు గెత్సెమనే తోటకు వెళ్లి ప్రార్థన చేస్తాడు. ఆయన తీవ్రంగా బాధపడతాడు. అబ్బా తండ్రి, నీకు అన్నీ సాధ్యమే, ఈ గిన్నెను నా నుండి తొలగించు అని ప్రార్థిస్తాడు. అబ్బా అనే అరామైక్ పదం తండ్రి అని అర్థం. ఇది యేసుకు దేవునితో ఉన్న సన్నిహిత సంబంధాన్ని సూచిస్తుంది. ఆయనను బంధించడం. తోటలో ప్రార్థన చేసిన తర్వాత యూదా ఇస్కరియోతు ఒక గుంపుతో వచ్చి యేసును ముద్దు పెట్టుకుని అప్పగిస్తాడు. అప్పగించుట అనే గ్రీకు పదం పారాడిడోమి. ఇది అప్పగించడం లేదా విశ్వాసాన్ని ఉల్లంఘించడం అని అర్థం. తీర్పు, శిలువ మరియు మరణం. శుక్రవారం యేసు అత్యంత కఠినమైన పరీక్షలను ఎదుర్కొన్న రోజు. కయపా ముందు క్రీస్తు బంధించబడిన తర్వాత యేసును ప్రధాన యాజకుడైన కయపా ముందు హాజరుపరిచారు. మత పెద్దలు ఆయనపై అబద్ధ సాక్ష్యం చెప్పించారు. ఈ సమయంలో పేతురు యేసును 3 సార్లు ఎరుగనని బొంకిన సంఘటన కూడా జరిగింది. పిలాతు ముందు క్రీస్తు యేసును రోమన్ గవర్నర్ పిలాతు ముందు హాజరుపరిచారు. పిలాతు ఆయనలో ఎలాంటి తప్పు కనుగొనలేకపోయినా ప్రజల ఒత్తిడి కారణంగా ఆయనను సిలువ వేయమని తీర్పు ఇచ్చాడు. సిలువ వేయడం. యేసును గొల్గొతాకు తీసుకువెళ్లి సిలువ వేశారు. గొల్గొతా అనేది పుర్రెస్థలం అని అర్థం. అక్కడ ఆయనకు ద్రాక్షారసం మరియు మత్తు పదార్థాలు కలిపి ఇవ్వడానికి ప్రయత్నించగా ఆయన నిరాకరిస్తాడు. ఇది ఆయన స్పృహతో మరణాన్ని ఎదుర్కోవాలనే నిర్ణయాన్ని సూచిస్తుంది. సిలువపై ఆయన తలపైన యూదుల రాజు అని వ్రాశారు. క్రీస్తు మరణం. యేసు సిలువపై 6 గంటలు వేదనపడి మరణించాడు. ఆ క్షణంలో ఆలయపు తెరపై నుండి క్రిందకు 2గా చిరిగిపోయింది. ఇది దేవుని సన్నిధిలోకి మానవులకు ఉన్న అడ్డు తొలగిపోయిందని సూచిస్తుంది. సమాధి. అరిమతయ యోసేపు అనే ఒక ప్రముఖుడు పిలాతును అడిగి యేసు శరీరాన్ని తీసుకుని ఒక కొత్త సమాధిలో ఉంచుతాడు. సేవకుని విజయం. యేసు క్రీస్తు మరణంతో కథ ముగియలేదు. అది మరింత మహిమాన్వితమైన విజయాన్ని సూచిస్తుంది. ఆయన పునరుద్ధానం. సేవకుని త్యాగం మరియు మరణం తర్వాత 3వ రోజు యేసు క్రీస్తు మరణాన్ని జయించి తిరిగి లేస్తాడు. స్త్రీలు ఆయన సమాధి దగ్గరకు వెళ్ళినప్పుడు అది ఖాళీగా ఉంది. ఒక దేవదూత వారికి ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు అని చెప్తాడు. ఆయన దర్శనాలు. పునరుద్ధానం తర్వాత యేసు తన శిష్యులకు మరియు ఇతరులకు ప్రత్యక్షమవుతాడు. ఇది వారు ఆయనను చూసి ఆయన పునరుద్ధానం పట్ల విశ్వాసం ఉంచడానికి సహాయపడింది. ఆయన ఆరోహణం. ఈ దర్శనాల తర్వాత యేసు తన శిష్యులకు గొప్ప ఆజ్ఞను ఇచ్చి వారికి పరిశుద్ధాత్మను వాగ్దానం చేస్తాడు. తరువాత ఆయన ఆకాశంలోకి ఆరోహణమవుతాడు. ఇది ఆయన ఈ భూమిపై తన పనిని ముగించి తన తండ్రి దగ్గరకు తిరిగి వెళ్లాడని సూచిస్తుంది. ఈ అద్భుతమైన చరిత్ర యేసు క్రీస్తు తన ప్రజల కోసం చేసిన ప్రేమ మరియు త్యాగానికి సంబంధించినది. ఈ సంఘటనల ద్వారా ఆయన మనకు నిత్యజీవితాన్ని సంపాదించిపెట్టాడు.